కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట వారి ఆధ్వర్యంలో 19 గ్రామాలను సెలెక్ట్ చేసుకొని 6,000 మందికి పైగా రైతులను ఎంపిక చేసుకొని 10,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కాకుండా రాబోయే రోజుల్లో 50,000 ఎకరాల్లో మేము ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వచ్చినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాన్ని యాజమాన్యాన్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. కానీ వారికి ఒక్క టార్గెట్ ఇస్తున్నాను నేను. మాట ఇవ్వచ్చు సార్, మీ అందరికి గ్యారంటీ కాదు. నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. గతంలో 1 కోటి మంది అయిపోయింది. ఇప్పుడు రాబోయే 2 నెలల్లో కూడా 1 కోటి మందిని రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా నేను మళ్ళిస్తా, తయారు చేస్తా అని చెప్పి వారు మాట ఇచ్చారు. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా, మీరు అనుకున్న పార్లమెంట్ సభ్యుడిగా, మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ మీకు వారికి నేను కూడా కష్టపడి పనిచేస్తాను. మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈ 2 నెలల్లో 25,000 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే దమ్ము మీకుందా? పక్క టార్గెట్ సక్సెస్ పక్కా మళ్ళిస్తాను. అయితే 25,000 మంది టార్గెట్, 25,000 మంది రైతులను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా తప్పకుండా ప్రోత్సహిస్తాం. ఎందుకంటే ఒకరు గుర్తుంచుకోవాలన్నా, మనం పైసలు ఇచ్చి రోగాన్ని తెచ్చుకుంటున్నాం. బజార్లో పోయి పైసలు ఇచ్చి రోగాన్ని కొనుక్కుంటున్నాం మనం. అందుకే ఇప్పుడున్న 16 ఏళ్ళ యువకుని చూడుని, ఇప్పుడున్న 90 ఏళ్ళ ముసలిన చూడుని, ఆయన ఆరోగ్యంగా ఉంటాడు. ఆయన ఆరోగ్యంగా ఉంటాడు. బీపీ ఉండదు, షుగర్ ఉండదు. ఇప్పుడు 10 ఏళ్ళకే బీపీ, షుగర్. ప్రపంచంలో వ్యవసాయాధారిత దేశం ఏదంటే ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ నుంచి ప్రపంచం మొత్తం పూడిది ఫుల్. అబ్బా ఉజ్బెకిస్తాన్ మొత్తం వ్యవసాయం కొడితే అందరు పోయి చూసి వచ్చారు. లాస్ట్కి అలా ఉజ్బెకిస్తాన్ పరిస్థితి అంటే అడక తినే పరిస్థితి వచ్చింది. నీళ్ళలో మొత్తం భూములన్నీ నాశనం అయిపోయింది. ఎందుకంటే కెమికల్స్, ఎరువులు వాడడం వలన అధిక పంట కోసం ఎక్కువ పంట రావాలి, ఎక్కువ పైసలు రావాలని చెప్పి ఆతృతపడి ఎక్కువ ఎరువులు వాడడం వలన భూమి మొత్తం సర్వనాశనం అయిపోయి ఇలా ఉజ్బెకిస్తాన్ పరిస్థితి అడక తినే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇలా తిండికి లేని పరిస్థితి. అప్పుడు ఆతృతపడ్డారు, అందరికీ ఆదర్శమైనరు. వాస్తవాలు గమనించలే మనం. ఇవాళ వాస్తవాలు గమనించక కొంప కొల్లేరింది. ప్రపంచంలో అత్యధిక క్యాన్సర్ దేశం ఏదంటే ఉజ్బెకిస్తాన్. ఇదో ప్రసాద్. ఇప్పుడు పంజాబ్ అంటే ఈ భారతదేశంలో పంజాబ్ అంటే అన్నపూర్ణ. భారతదేశానికి పంజాబ్ అంటే అన్నపూర్ణ. ఇవాళ పంజాబ్లో ఒక ఏరియాను క్యాన్సర్ బ్లాక్ గా ప్రకటించారు. క్యాన్సర్ బ్లాక్. ఆ ఏరియాలో ఎక్కువ వ్యవసాయం పడుతుంది. వాళ్ళకు ట్రీట్మెంట్ అనగా ట్రైన్ పోతుంది ఒకటి. ఆ ట్రైన్ పేరు క్యాన్సర్ ట్రైన్. ఏంటి అని సర్వే చేస్తే, ఇట్లాంటి వెంకటేశ్వర గారు లాంటి సైంటిస్టులు సర్వే చేస్తే, ఈ ప్రాంతంలో ఎక్కువ దిగుబడి వరి కోసము, ఎక్కువ ఆదాయం కోసము ఆతృతపడి ఎక్కువ ఎరువులు వాడడం వలన ఇవాళ ఆ పంజాబ్ మొత్తం కూడా క్యాన్సర్. భారతదేశంలో అత్యధిక క్యాన్సర్ రేటు ఉన్న రాష్ట్రం ఏది అంటే పంజాబ్. ఈ ఆలోచించండి. ఇవాళ ఉజ్బెకిస్తాన్, ప్రపంచంలో ఉజ్బెకిస్తాన్ నాశనం అయిపోయింది. పంజాబ్ అని చెప్పుకుంటే పంజాబ్ అయిపోయింది. ఇవాళ మన పరిస్థితి అయితే ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ కూడా 4వ ప్లేస్లో 5వ ప్లేస్లో ఉంది నాకు తెలిసి. అంతేనా సార్? మన పరిస్థితి కూడా అదైతే లాస్ట్. పోనీ రేటు విషయంలో నివారణ చెప్పారు. ఇప్పటి కూడా మనం మారకుంటే, ఇట్లా రోగాలు తెచ్చుకుంటే ఉన్న పైసలు మీరు 20,000 సంపాదిస్తారా, ₹1,00,000 సంపాదిస్తారా, హాస్పిటల్ అవుతారు 1,00,000 2 లక్షలు అప్పు తీసుకొచ్చి ఉన్న బంగారం ఉన్న ఆ వ్యవసాయ జాగానే అమ్మి కుదబెట్టి మన రోగాలకు పెట్టబడితే, డాక్టర్ ఏమంటుంటే పోతే సింపుల్ చెప్తున్నారు. డాక్టర్లు అందరూ కూడా ఏమన్నా సార్ తిండిలో ఏమన్నా సార్ అంత కెమికల్సే కదా సార్ అంటున్నారు. తిండిలో కెమికల్సే కదా సార్ అంటుంటే సింపుల్ చెప్తున్నారు వాళ్ళు. సార్ ఫ్రూట్స్ ఇవ్వడం సార్ అంత కెమికల్ హైబ్రిడ్ కదా అంటున్నారు. మీద వచ్చే మ్యాంగో ఎంత మంచి అందంగా పడుతుంది మ్యాంగో. నేనేమైతే హైదరాబాద్లో హైబ్రిడ్ మ్యాంగో తింటే 2 అమ్మాయిలు చచ్చిపోయారు. 17 ఏళ్ళ అమ్మాయి, 9 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోయారు నిన్న. మామిడికాయ తింటే చచ్చిపోయారు నిన్న. మామిడికాయ తింటే అంటే ఇవాళ దేశంలో మామిడికాయ తినడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అంతేందుకన్నా
నేనే ఉదాహరణ. నేను మొన్న హైదరాబాద్లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద పడినా. నేను బెడ్ మీద పడినా 3 రోజులు. నేనే. నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారి స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడినా. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఇవాళ తప్పెవరు ఇలా నాదే. కానీ ఇప్పుడు ఈ పూట గురించి ఆలోచించదు మనం. ఈ పూట ఏం జరుగుతుంది, ఇప్పుడే నాకు పైసలు రావాలి, ఇప్పుడే నాకు కోటి అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. 2400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. 1 కోటి మందిని టార్గెట్ చేసుకొని దాదాపు 38,000 క్లస్టర్లు దేశంలో ఏర్పాటు చేసి 30,000 క్లస్టర్లు ఏర్పాటు చేసి వాళ్ళు ఇప్పటికే 30 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చి 2 నెలల పాటు ఎకరానికి 4,000 రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నది. ఏది ఈ ప్రకృతి వ్యవసాయానికి 4,000 రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. 2,400 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చింది. 1 కోటి మందిని టార్గెట్ చేసుకున్నది. 30 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. దాంతో పాటు ప్రోత్సహించడానికి ఎకరానికి 4,000 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కెమికల్స్ తో మొత్తం అదైపోయిందన్న. 1 పంట 2 పంటలు ఇచ్చిపెట్టరు. మీకు నష్టపోకండి, నష్టం రాదు కావచ్చు, నష్టపోరు కానీ లాభం రాదు కావచ్చు, కానీ 3వ పంట నుంచి 100% మీరు సక్సెస్ అవుతారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తారో స్టార్ట్ చేస్తారో భవిష్యత్తులో 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు కోటీశ్వరులు పక్కా అవుతారు. పక్కా కోటీశ్వరులు అవుతారు. మీరు 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేస్తే మీకంటే ముందు చేసుకుంటే లాభపడతారు. మీకంటే ముందు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసారో వాళ్ళు లాభపడతారు.